Good morning, friends. Today I am dealing with Andhra Pradesh APP 2019 Objective Paper Analysis. First one is Constitution of India, 40 marks. 40 marks lo landmark judgments, latest judgments and Constitution of India. 40 marks cover chesaru. Code of Criminal Procedure 1973 దీనికి 35 మార్క్స్ ఇచ్చారు. ఇందులో కూడా అంతే. కేస్ లాస్ అండ్ సిఆర్పిసి. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 19 మార్క్స్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇందులో కూడా ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్, లేటెస్ట్ జడ్జ్మెంట్స్ అండ్ ఎవిడెన్స్ యాక్ట్ 35 మార్క్స్. ఇండియన్ పీనల్ కోడ్ 35 మార్క్స్. ఇందులో కూడా ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్, లేటెస్ట్ జడ్జ్మెంట్స్ అండ్ ఐపీసీ 35 మార్క్స్. మనకి ఈ టాప్ 5 యాక్ట్స్ నుండి 164 మార్క్స్ కవర్ చేశారనమాట. అంటే మనం ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేయాల్సింది ఈ 5 సబ్జెక్ట్స్: కాన్స్టిట్యూషన్, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. వీటిని మనం బాగా చదువుకుంటే 164 మార్క్స్ కవర్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఎలాగ 164 మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ 200 అనమాట. ఈచ్ బిట్ కూడాను 1 మార్క్ ఉంటుంది. ఈచ్ బిట్ 1 మార్క్. ఇందులో 200 బిట్స్ ఉంటాయి. 200 బిట్స్ కూడాను 3 అవర్స్లో చేయాలి. అండ్ ఆల్సో బబ్లింగ్ కూడా చేయాలన్నమాట. ఇదంతా కూడా మనం 3 అవర్స్లో కవర్ చేయాలి. మనకి జేసీసీ అయితే 100 మార్క్స్ ఉంటాయి. 2 అవర్స్ ఇస్తారు, ప్లస్ బబ్లింగ్ చేయక్కర్లేదు, అది ఆన్లైన్ కాబట్టి. ఇందులో బబ్లింగ్ చేయాలి, స్పీడ్గా చేయాలి అండ్ 200 మార్క్స్ 3 అవర్స్ లోపు చేయాలి అన్నమాట. కాబట్టి చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇంకా నెక్స్ట్ యాక్ట్స్ ఏంటంటే రిమైనింగ్ యాక్ట్స్ నుండి 1 or 2 మార్క్స్ ఉన్నాయి. ఆర్మ్స్ యాక్ట్ 1959 1 మార్క్. ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ 1884 1 మార్క్. ఎక్స్ప్లోజివ్స్ సబ్స్టాన్స్ యాక్ట్ 1908 1 మార్క్. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1 మార్క్. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 1 మార్క్. 2 మార్క్స్. SC/ST యాక్ట్ 1 మార్క్. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1 మార్క్. మనకి సబ్జెక్టివ్లో ఇచ్చేటప్పుడు SC/ST యాక్ట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ రెండు కలిపి ఇస్తారనమాట. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1 మార్క్. మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నుండి డీజేకి వస్తాయి. అండ్ ఇందులో మోస్ట్ ఆఫ్ ద యాక్ట్స్ డీజేకి ఉంటాయి, ప్లస్ ఏపీపీకి కూడా ఉంటాయి. కొన్ని యాక్ట్స్ జేసీజేకి కూడా ఉన్నాయి అన్నమాట. ద ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 1 మార్క్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 2 మార్క్. ఇందులో 2019 పేపర్లో రెండు కూడా కేసులాస్ ఇచ్చారు, ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్. ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 1 మార్క్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 1 మార్క్. ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్ ప్రాపర్టీ 1 మార్క్. జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015 3 మార్క్స్. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 1 మార్క్. కానీ ఇందులో నుండి మనకి సబ్జెక్టివ్లో 10 or 20 మార్క్స్ వచ్చాయి. హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ 1994 1 మార్క్. పాస్పోర్ట్ యాక్ట్ 1967 1 మార్క్. హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1 మార్క్. క్రిమినల్ లా అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 1994 1 మార్క్. మనకి ఇది పీసీ యాక్ట్తో కలిపి చదువుకోవాలన్నమాట.
పీసీ యాక్ట్లో వన్ ఆఫ్ ద సెక్షన్లో ఈ క్రిమినల్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 1994 వస్తుంది. ప్లస్ అంటే అప్పుడు స్పెషల్ కోర్ట్స్ రాకముందు ఎవరు జడ్జెస్ అనేది ఇందులో ఉంటుందన్నమాట. లాటరీస్ రెగ్యులేషన్ యాక్ట్ 1908 1 మార్క్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1920 1 మార్క్, ఏపీ ఎక్సైజ్ యాక్ట్ AP Excise Act 1968 1 mark, AP Forest Act 1967 2 marks, Andhra Pradesh Towns Nuisance Act 1889 1 mark, Andhra Pradesh Andhra Area District Police Act 1859 1 mark, Andhra Pradesh Protection of Depositors of Finance Establishment Act 1999 1 mark, Andhra Pradesh Fire Services Act 1999 1 mark, Andhra Pradesh Special Courts Act 2016 1 mark, Andhra Pradesh Prevention of Damages Activities of Bootleggers, Dacoits, Drug Offences, Gundas, Immoral Traffic Offenders, Land Grabbers Act 1986 1 mark. Total 200 marks. దీన్ని బట్టి రిమైనింగ్ అన్నీ కూడాను ఎవరైనా వీడియోస్ చేస్తే దానికి సంబంధించి అవి కాస్త ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏవైనా ఉంటే అవి కవర్ చేసుకోవాలి. ఈ 5 కాన్స్టిట్యూషన్, సిఆర్పిసి, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్, వీటి నుండి మనకి 164 మార్క్స్ అంటే మోస్ట్లీ 82% ఆఫ్ ద మార్క్స్ మనకి 5 నుండే వస్తున్నాయి. ఇంకా మనకి ప్రెజెంట్ న్యూ లాస్ వచ్చాయి కాబట్టి క్రిమినల్ మేజర్ యాక్ట్స్లో వీటికి కంపారిటివ్ అనాలిసిస్ ఇస్తారు. దాని గురించి ఏమి మనం ఎక్కువ భయపడక్కర్లేదు. ఒకవేళ సబ్జెక్ట్లో కవర్ అవుతున్నాయి అని అంటే మనం దాని మీద వీడియోస్ చేసుకొని అది చదువుకోవచ్చు. దేని మీద కంపారిటివ్ రావచ్చు తప్ప కాన్సెప్ట్ అంతా ఒకటే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా అందరూ ఈ 5 సబ్జెక్ట్స్ని స్టార్ట్ చేసి గ్రిప్లో పెట్టుకుంటే మనకి 82% సిలబస్ కవర్ అయిపోతుంది అనమాట. ఇంకా మెయిన్స్లో ఉన్న కూడా ఆల్మోస్ట్ అంతే అనమాట. ఏవి సబ్జెక్ట్స్ ఉన్నాయి కూడా సిలబస్లో ఉన్నవి వదలట్లేదు, కానీ వెయిటేజ్ మాత్రం ఈ సబ్జెక్ట్స్కే ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ కేసులోస్ ఏమైనా వస్తే మళ్ళీ అందులో ఉన్న సబ్జెక్టివ్కి వెళ్ళొచ్చు. కేసులోస్ వచ్చాయనుకోండి దానికి రిలవెంట్ ఆబ్జెక్టివ్లో రావచ్చు, సబ్జెక్టివ్లో కూడా రావచ్చు. ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్లో అయితే 82% డామ్ షూర్గాను ఈ 5 సబ్జెక్ట్స్ నుండి వస్తాయి. అదే సబ్జెక్టివ్లో అయితే డామ్ షూర్గా అట్లీస్ట్ 50% అనేవి వస్తాయన్నమాట గ్యారంటీగా. ఓకే, అందరూ కూడా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో నేను 2019 ఆబ్జెక్టివ్ పేపర్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.